హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మనం రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో కొలతలతో సహా చూపిస్తానండి. నా వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, మరి లైక్ చేయండి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఒక కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కర్డ్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అందులో 1 చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో వేసిన మసాలానే ఈ బిర్యానీకి స్పెషల్ అండి. ఇది హోమ్మేడ్గా చేశాను. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ అవైలబుల్గా లేకపోయినా ఒక 1 అవర్ పాటు బయటైనా పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొందరు బిర్యానీ అంతగా కుదరలేదు అంటారు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ హెవీగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఎగటు వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ మసాలాలను వేసుకొని 6-7 పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. మీకు కారం ఎక్కువగా తిన్నట్లయితే కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి మూత పెట్టి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇంతలో మనం రైస్ కోసం ఒక పక్కన గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, 3-4 మిరియాలు, 1 దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 స్టార్ అనాస, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. నేను కేజీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకున్నానండి. రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఈ రైస్ని ఒక 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఎలా కుక్ అయిందో చూడండి. చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 3వ వంతు వరకు చికెన్ పక్కన పెట్టుకొని ఒక 80% వరకు కుక్ అయిన రైస్ని తీసుకొని లేయర్లుగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ను, కొద్దిగా కొత్తిమీరను, పుదీనాను కూడా వేసి ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొద్దిగా బిర్యానీ మసాలాను వేసి మిగతా రైస్ను కూడా యాడ్ చేసుకుంటూ లేయర్లుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ను, మిగిలిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసి చివరిగా మిగిలిన రైస్ అంతటినీ వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాస్త నెయ్యిని కూడా వేసి ఆవిరి బయటకు పోకుండా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే కుక్ చేసుకోవాలండి. చూడండి, మన బిర్యానీ రెడీ అయింది. రెస్టారెంట్కి ధీటైన చికెన్ బిర్యానీ రెడీ అయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి.